హాయ్ అండి. సండే స్పెషల్ మీరు ఏం వండుకుంటున్నారో కామెంట్ చేయండి. మేమైతే చికెన్ ఫ్రై ఇంకా చికెన్ బిర్యానీ వండుకుంటున్నాం. నేను మాట్లాడుతుంటే మా చిన్న బాబు పక్కనే ఉండి డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. బిర్యానీకి అలాగే ఫ్రైకి కావాల్సినవన్నీ నేను రెడీగా పెట్టుకున్నా. బిర్యానీకి చికెన్ని మ్యారినేట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్గా పెట్టాను వీడియో, ఎందుకంటే 3 మినిట్స్ అయితేనే షార్ట్ వీడియోలో వస్తుంది కదా, అందుకోసమని. నేను రికార్డ్ చేసిందంతా 4 మినిట్స్ అయిపోయింది. దాన్ని ఎలా తగ్గించాలో అర్థం కాక కొంచెం ఫాస్ట్గా పెట్టాను. నాకు అసలు వీడియో ఎడిటింగ్ రాదండి. యూట్యూబ్లో ఫిల్టర్ ఎలా తీసుకోవాలో కూడా తెలీదు. నేను ఎలా తీసానో వీడియో అలానే పెట్టేస్తా. నేను అసలు ఏదైనా లాంగ్ వీడియో పెడదామని ఎన్నోసార్లు అనుకున్నాను. నాకేమో థంబ్నెయిల్ క్రియేట్ చేయడం రాదు. అసలు అది ఎలా చేయాలో కూడా తెలీదు. యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసానండి, కానీ నాకు ఎంత ట్రై చేసినా రావట్లేదు. అలాగే వీడియోలో కొన్ని అంటే మనం మాట్లాడేవి ఒక్కొక్కసారి చాలామంది వీడియోస్లో పెడుతుంటారుగా, కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంకా ఆ సిచ్యువేషన్లో మాట్లాడింది రికార్డ్ చేసి పెట్టినట్టు. నేను అలా ఎంత ట్రై చేసినా నాకు తెలియట్లేదు. ఇంకెందుకులే అంత పెద్ద వీడియో తీసి నాకు ఎడిటింగ్ రాకపోతే బాగుండదు కదా అని షార్ట్ వీడియోసే షార్ట్ వీడియోస్ అయితే ఏదో జస్ట్ అలా ఉన్నది అలా పెట్టేసినా ఏం కాదు. లాంగ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా ఎడిటింగ్ కావాలి, దానికి థంబ్నెయిల్ కూడా కావాలి. నాకేమో థంబ్నెయిల్ చేయడం రాదు. బిర్యానీ చేస్తున్నా నేనైతే. బిర్యానీ బాగా వచ్చిందండి, సూపర్ టేస్టీగా. మీకేమో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అవుతుందండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నేను కూడా బిర్యానీ యూట్యూబ్లో చూసే నేర్చుకున్నా. నాకు పెళ్ళప్పుడు అసలు బిర్యానీ వండడమే రాదు. నేను ఎప్పుడు చేయలేదు, నాకు తెలియదు అసలు. అంటే మా ఇంట్లో చేసుకోరా అనుకుంటారేమో, చేస్తారు, కానీ నేను ఎప్పుడు చేయలేదు. నాకు ఎప్పుడు ట్రై చేయాలని కూడా అనిపించలే. కానీ పెళ్ళయ్యాక తెలంగాణ కదా నేర్చుకున్నా. తెలంగాణలో ఎక్కువ బిర్యానీలు ఇంకా స్పైసీస్ ఎక్కువ ఉండేవి తింటారు కదా, అందుకని నేర్చుకున్నా. చికెన్ బిర్యానీ సూపర్ టేస్టీగా వచ్చింది. మా బాబు చూడండి ఎట్లా తింటాడో, వీడియోలో పెడతాను లాస్ట్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. వీడియో చూసిన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాగే మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు ఇద్దరు చిన్నపిల్లలే. నేను ఏంటిదన్నా వీడియో తీద్దామన్నా లేదంటే ఎడిట్ చేసి పెడదామన్నా నాకు అస్సలు టైం ఉండదు. వాళ్ళతోనే టైం అంతా అయిపోద్ది. ఇల్లు అయితే రోజుకి 10 సార్లు తుడవాల్సి వస్తుందండి. మా పిల్లలతోని ఇల్లంతా చెత్త చెత్త వేసేస్తారు. ఏదో ఒక రోజు వీడియో పెడతాను మీకు. బిర్యానీ అంతా కంప్లీట్ అయిపోయిందండి. దానిపైన కొంచెం ఏమంటారు కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసి దాన్ని దమ్ చేస్తారు కదా, ఒక 10 మినిట్స్ అలా పెట్టుకున్నా. వాటర్ పెట్టాను పైన, వెయిట్ పెట్టడానికి ఇంకేం లేక. ఒక గిన్నెలో వేసి బిర్యానీ అంతా అయిపోయినాక తీసేసా, తిన్నాం. చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో, అసలు టేస్ట్ కూడా సూపర్గా వచ్చిందండి.